ఆనంద్ బాలికి నీకు సంబంధం ఏంటి? మీరు ఊరుకోండి మేడం. ఎంత మీతో ఒక అబద్ధం చెప్తే మాత్రం 2000 కోట్లు దొంగతనం అంటగడ్డేస్తారా? సార్, ఎక్కడో మిస్కమ్యూనికేషన్ జరిగింది సార్. మా వాడు ఫోన్ స్విచ్ ఆన్ అవగానే పిలిపించి అందరం కూర్చుని మనసు విప్పి మాట్లాడుకుందాం సార్, క్లారిటీ వచ్చేస్తుంది. వాడిని ఫస్ట్ టైం కలిసినప్పుడు నేను కూడా నీలాగే చాలా అమాయకుడు అనుకున్నాను రా. ఏమయ్యా, మనకి ఇండియా పరంగా 20 బ్రాంచెస్ ఉన్నాయి. ఎప్పుడు ఇలాంటి కంప్లైంట్ రాలేదు. మ్యాటర్ రైడింగ్ దాకా వచ్చిందంటే ఏంటి మీనింగు? ఎవడేడు? చందు అని కొత్తగా చేరిన అకౌంటెంట్ సార్. ఈ నెల జీతం ఇచ్చి పారేసి పంపించాయి సార్. సార్ 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 ఏ? నాకు ఉద్యోగం చాలా అవసరం సార్. నాకు అనాథాశ్రమం అంటే ఇష్టం సార్. ఎందుకంటే నేను కూడా ఒక అనాథం సార్. మా నాన్న ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పందికొక్కులను పట్టుకునే ఉద్యోగం సార్. అదే ఉద్యోగం రా. తినడానికి ఎంత దారుణంగా ఉందంటే ఇంక చేయడానికి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోండి సార్. ఒక రోజు పందికొక్కు పగబెట్టేసి కట్టేసింది సార్. సెఫ్టీకి అయిపోయి మా నాన్న చచ్చిపోయాడు సార్. చచ్చిపోయాడా? అవును సార్. ఆ బాధతో మా అమ్మ, అక్క, చెల్లి అందరూ బ్యాంక్ పెట్టేసుకుని మంచం ఎక్కేసి సెంటిమెంట్ సినిమాలన్నా సాడ్ స్టోరీస్ అన్నా నాకు చాలా అసహ్యం రా. సార్ పాప మనోడే ఆ రైడ్ మ్యాటర్ అది బయటకు రాకుండా జర్నలిస్ట్ మేనేజ్ చేశాడు సార్. అవునా? అవును సార్. ప్రస్తుతానికి ఉంచుతున్నాను, నువ్వు ఉండు, చెప్తాను. లవ్ యూ సార్. రే, ఎప్పుడు నవ్వుతూ ఉండే నీ జీవితంలో ఇంత విషాదం ఉందని నాకు తెలియదు చందు. ఐఎమ్ సారీ. చూసారా మేడం, వాడి కథలో ఎంత పెయిన్ ఉందో. అదంతా చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక ఏదో కామెడీగా ఉంటుందని నాకు అది చెప్పాడు. మీరేమో వాడిని అపార్థం చేసుకున్నారు. వాడికి ఎదుటి ఫీలింగ్స్ అంటే కన్సర్న్ మేడం. అరే, నీకు కూడా నాలాగే కామన్ సెన్స్ చాలా తక్కువరా. సార్, మధ్యలో ఆపి జడ్జిమెంట్లు ఇవ్వకు. కంప్లీట్ గా విను, క్లారిటీ వస్తుంది. ఈసారి సెంటిమెంట్ స్టోరీ చెప్దాం రాలేదు సార్. మంచి క్రైమ్ స్టోరీ చెప్దాం వచ్చాను సార్. బడ్జెట్ 2000 కోట్లు సార్. ఆనంద్ బాలి దగ్గర ఉన్న 2000 కోట్లు సార్. ఆనంద బాల్య వాడెవడు? సార్, మీరు మరీ అంత అమాయకంగా యాక్ట్ చేయకండి సార్. మీరు ఆనంద్ బాలి సీక్రెట్ పార్ట్నర్స్ అని నాకు తెలుసు సార్. మీకు విదేశాల నుంచి వచ్చే డబ్బు హవాలా చేయడానికే ఆ అన్నదాశ్రమం కూడా నడిపిస్తున్నారని నాకు తెలుసు సార్. ఆనంద బాలి దగ్గర 2000 కోట్లు ఉన్నాయని నీకెలా తెలుసు? అండర్ కవర్ ఆపరేషనా? క్రిందటి సంవత్సరం ముంబైలో 50 కోట్లు దొంగతనం జరిగింది. ఒక్క రూపాయి కూడా రికవర్ అవ్వలేదు. అది చేసింది నేనే. ప్రూఫ్ ఏంటి? ప్రూఫ్ లేదు కాబట్టి అది పర్ఫెక్ట్ దొంగతనం. దొరకలేదు కాబట్టి నేను పర్ఫెక్ట్ దొంగని. రేయ్, ఆనంద బాలి దగ్గర నుంచి డబ్బులు కొట్టేయటం అంత ఈజీ కాదురా. వాడి దగ్గర ఎవడైనా 1 రూపాయి కొట్టేశాడంటే వాడిని పట్టుకోవడానికి 1,00,000 రూపాయలు ఖర్చు పెడతాడు. మొత్తం కొట్టేస్తే సీఎం కుర్చీలో కూర్చున్న ఎవడైనా ఒక్క సంతకంతో స్టేట్ ఫ్యూచర్ని మార్చేయచ్చు. అంటే ఆ పవర్ చేతిదా లేక కుర్చీదా? సీఎం పవర్ కుర్చీలో ఉన్నట్టు ఆ ఆనంద్ బాలిగాడి పవర్ అంతా డబ్బులో ఉంది. ఆ డబ్బు మనం కొట్టేస్తే ఆడి పవర్ అంతా మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది. డబ్బు, తుపాకీ ఈ 2 ఎవ్వడికి సొంతం కాదు. ఆ టైంకి ఎవడి చేతిలో ఉంటే ఆడికే ఉపయోగం. ఆనంద్ బాలికి వరదరాజులు అనే బాస్ ఉండేవాడు. ఆనంద్ బాలి రిస్క్ చేసి ఆడిని వేసేసాడు. హవాలా కింగ్ అయ్యాడు. లేదంటే ఇంకా కిరాయి గుండగానే మిగిలిపోయేవాడు. ఇప్పుడు నీ పైన ఆనంద్ బాలి ఉన్నాడు. కింగ్ అవుతావా, కిందే ఉండిపోతావా?
వాడికి ఆనందబాలి అంటే భయం, డబ్బు అంటే ఆశ, ఆశ డబ్బు కంటే చాలా స్ట్రాంగ్ ఎమోషన్. ప్లాన్ ఏంటి? రేపు నీ డెన్లో కలుద్దాం. ఈ ఆపరేషన్ చేయడానికి నాకు ఒకటి కావాలి. ఆడిని ఈ మనిషి అని ఎవ్వడికి తెలియకూడదు. చక్రి బెంగళూరు నుంచి వచ్చాడు. చాలా పెద్ద ప్రొఫెషనల్ కిల్లర్. గని ముంబై నుంచి వచ్చాడు, షార్ప్ షూటర్. ఇప్పుడు వాడికి కూడా షేర్ ఇయ్యాలా? గని డబ్బు కోసం పనిచేయడు, నా కోసం పనిచేస్తాడు. షేర్ల గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందు ప్లాన్ ఏంటో చెప్పు. చందు, డబ్బు మొత్తం 27 లొకేషన్స్ లో ఉంది. ఫస్ట్ దొంగతనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? 27 లొకేషన్స్ టార్గెట్ చేయాలంటే 2 months ప్రాసెస్. టార్గెట్లను ఉండకూడదు, టార్గెట్ ఒక్కటే ఉండాలి. లొకేషన్ కూడా ఒక్కటే అవ్వాలి. ఎలా? ఆనంద్ బాలి దగ్గర 2000 కోట్లు బ్లాక్ మనీ ఉందని మనం ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇద్దాం. మన దగ్గర ఉన్న డీటెయిల్స్ కూడా మనం ఇద్దాం. దానివల్ల మనకేంటి లాభం? డబ్బులంతా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు తీసుకెళ్ళిపోతే? అవును కదా చందు, ఇన్కమ్ ట్యాక్స్ లో నారాయణ స్వామి జాయింట్ కమిషనర్, మన ఆనందబాలికి క్లోజ్. నారాయణ స్వామికి మనం ఇన్ఫర్మేషన్ ఇద్దాం. నీ ప్లాన్ నాకు అర్థం కావట్లేదు చందు. నారాయణ స్వామికి మనమే ఇన్ఫర్మేషన్ లీక్ చేశామని తెలిసిందనుకో, ఆ బాలీగాడు మనం ఎక్కడున్నా సరే వెతుక్కొని వచ్చి మరీ చంపేస్తాడయ్యా. ఆనంద్ బాలికి డౌట్ రాకుండా నారాయణ స్వామి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు నువ్వు ఆనంద్ బాలితోనే ఉండాలి. ఒకసారి ఈ ఫైల్ చూడండి సార్. మీరు దాచిపెట్టిన డబ్బు లొకేషన్స్, అడ్రస్, పిన్ కోడ్తో సహా ఇందులోనే ఉన్నాయి. అన్నా, ఎక్కడెక్కడ ఎంత దాచావు? అనా పైసలతో సహా ఇక్కడ అకౌంట్ ఉందన్నా. సార్, లక్కీగా ఈ ఫైల్ నా డెస్క్ మీదకి వచ్చింది కాబట్టి సరిపోయింది. ఖచ్చితంగా మనలో ఎవడో ఇన్ఫర్మేషన్ లీక్ చేసి ఉంటాడు. వదలద్దు వాడిని. సంజయ్ బాలన్న, ముందు అదే ఇంపార్టెంట్. ఉన్న క్యాష్ మొత్తం తీసుకెళ్లి తారనాక సేఫ్ హౌస్ లో ఉంచేద్దాం. ఇదంతా తెలిసిన వాడికి తార్నాక సేఫ్ హౌస్ గురించి తెలియదా దయామయం? సంజయ్, డబ్బు మొత్తం ఆల్ఫా హౌస్ కి షిఫ్ట్ చేసి. అనా, ఆల్ఫా హౌసా? అదెక్కడుందన్నా? అది తమ్ముడికి మాత్రమే తెలుసు. దయామయం, ఒక్కసారి నీ ఫోన్ ఇవ్వు. అన్నా, నన్ను కూడా అనుమానిస్తున్నావన్నా? ఇది నీ సేఫ్టీ కోసమే దయామయం. ఇప్పుడు నేను నిన్ను వదిలేశాననుకో, రేపు క్యాష్ ఏదైనా అయితే ఫస్ట్ నీ మీదే అనుమానం వస్తుంది. అర్థమైందన్నా. సంజయ్, వీళ్ళిద్దరి కంఫర్ట్ చూసుకో. ఎంత అనుమానం ఉంటే మాత్రం పని వాళ్లతో మమ్మల్ని లాక్ చేస్తారా? అరే, ఆక్సిజన్ మొత్తం నువ్వే పీల్చేస్తున్నావు, మేమెట్టా బతకాలరా? కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకోవాలా? దయమయం,
బయటికి రండి.